పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆఖరికి రాజకీయ సభల్లో కూడా ఓజీ ఓజీ అనే పేరే వినిపిస్తుంది. సో అమాంతంగా అంచనాలు పెంచేసుకున్న ఓజీ మనకి రిలీజ్ అవ్వడానికి కరెక్ట్గా 30 డేస్ అయితే మిగిలింది. సో కరెక్ట్గా 30 రోజుల్లో సెప్టెంబర్ 25న ఓజస్ గంభీర థియేటర్లో అయితే అడుగుపెట్టబోతున్నాడు. అండ్ ఇంకొక 4 డేస్ ప్యాచ్ వర్క్ ఉందని చెప్పి బయట అయితే టాక్ నడుస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంది అని చెప్పైతే బయట టాక్ వస్తుంది. బట్ ప్రజెంట్ అయితే సుజిత్ గారు ఆ స్టోరీస్ అన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. అండ్ ఎలాగైనా సరే 25న రిలీజ్ చేయబోతున్నామని చెప్పి ఎలాంటి పోస్ట్ పోన్ లేదని అయితే చెప్పారు. ఇదిలా ఉంచితే ఈ నెల రోజులు మొత్తం కూడా ఓజీ కంప్లీట్గా ప్రొడక్షన్ పనుల మీద అండ్ ప్రమోషన్స్ మీద కంప్లీట్గా తిరగాల్సి ఉంది. అండ్ వినాయక చవితి రోజు వదలబోయే సాంగ్తో కలుపుకొని ఇప్పటిదాకా 2 సాంగ్లు అయితే మనకి రిలీజ్ చేయబోతున్నాడు. అండ్ దీంతోపాటు ట్రైలర్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది. మొత్తానికి కట్ చేయడం అవన్నీ కూడా అయిపోయిందని చెప్పి అయితే మనకి డేటా అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతుంది. సో టైం తక్కువగా ఉంది. సో ఎలా అయినా సరే మంచి అవుట్పుట్ తేవాలని చెప్పి మనకి ట్రై చేస్తున్నారు. అండ్ కొంత భాగానికి ఏఐ టెక్నాలజీ అవసరం ఉందని చెప్పి అయితే తెలుస్తుంది. సో దానికి కూడా కంప్లీట్గా మనకి సుజిత్ గారు కంప్లీట్ వర్క్ చేస్తున్నారు దాని మీద. అండ్ నిర్మాత డివివి దానయ్య గారికి పెద్ద ఎత్తున బయ్యర్స్ అయితే అడ్వాన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. నైజాంతో పాటు మరికొన్ని ఏరియాస్ ఇంకా ఫైనల్ అవ్వలేదని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఎంత బజ్ ఉన్నా సరే పబ్లిసిటీని అయితే నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఎంత హై రేంజ్లో ప్రమోషన్స్ చేసుకుంటే ఓజీకి అంత ప్లస్ పాయింట్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీకి బజ్ క్రియేట్ అవ్వడం వల్ల పాన్ ఇండియా లెవెల్లోనే మనకి ప్రమోషన్స్ అయితే జరగాల్సిన అవసరం ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ ప్రమోషన్స్కి వస్తారని అయితే నమ్మకాలు లేవు. సో ఎలా అయినా సరే ఈ మూవీకి ప్రమోషన్స్ మనకి ట్రైలర్ అండ్ టీజర్లతోనే చేసుకోవాలి. సో సాంగ్స్ అవన్నీ కూడా మనకి ఓవరాల్గా బజ్ క్రియేట్ చేయగలిగితే నార్త్లో కూడా మంచి మార్కెట్ని అయితే క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే అఖండ 2 మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే మనకి పోస్ట్ పోన్ అవ్వడం. సో ఓజీకి సింగిల్ డేట్ అయితే దొరుకుతుంది. సో సోలో రిలీజ్ వస్తుంది కాబట్టి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు థియేటర్లు అయితే రిలీజ్ అవుతున్నాయి. సో అబవ్ యావరేజ్ అనిపించుకున్నా సరే రికార్డులు అయితే బద్దలైపోతాయి. మనం హరిహర వీరమల్లు ఫ్లాప్ టాక్తోనే డే 1 రికార్డ్స్ ఎలా వచ్చాయో చూసాం. సో తమన్ గారి సంగీతం మీద మనకి ఫ్యాన్స్ అందరూ కూడా మంచి నమ్మకాలు అయితే పెట్టుకున్నారు. అండ్ సీక్వెల్ ఉండదు, ఇది ఒక సింగిల్ పార్ట్లో కంప్లీట్ అవుతుందని ఓజీని సుజిత్ గారు అయితే కంప్లీట్ చేసేస్తున్నారని చెప్పి అయితే టాక్ అయితే చెప్పారు. అండ్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే మనకి ఓజీ కరెక్ట్గా 30 డేస్ ఉంది. ఈ 30 డేస్లో ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారనేది చూడాల్సి ఉంది. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.